ఏపీ సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక ఉమ్మడి కర్నూలు జిల్లా. ఎన్నో రాజవంశాలు ఏలుబడిని చవిచూసింది ఈ జిల్లా. ఆర్కియాలజీ విభాగం తవ్వకాల్లో అప్పటి ఆనవాళ్లు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా అతి పురాతన బావి ఉనికిలోకి వచ్చింది. అపూర్వ శిల్పాలతో అలరారుతున్న ఆ మెట్ల బావిపై స్టోరీ. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో ఉందా మెట్లబావి. మరుగున పడ్డ ఆ బావిని గుర్తించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు. అద్భుత శిల్ప సంపద, అపురూప కళాఖండాలు బయట ప్రపంచానికి తెలిశాయి. ఈ వీడియోను చూసిన కొందరు మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన లోకేష్, చరిత్రను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది, ప్రాచీన గుడులను బావులను రక్షిస్తామని రీట్వీట్ చేశారు. నేను ఒక సోషల్ మీడియాలో గ్రామాల చరిత్రలు వాటి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ వీడియో రూపకంగా ప్రపంచానికి తెలియజేయడం నా హాబీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అదే భాగంలో నేను నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన గువ్వలకుంట్ల గ్రామం యొక్క చరిత్రను తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరి మొదల్లో పొలాల్లో ఒక పురాతనమైన బావిని చూడడం జరిగింది. ఆ బావిని చూసినప్పుడు నాకు ఒక రకమైన బాధ కలిగింది. మన పూర్వీకులు ఒక ప్రాచీనమైన మరియు ఎంతో కళాత్మకమైనటువంటి ఒక బావిని మనకు సంపదగా అందిస్తే దాన్ని మనం నాశనం చేసి చాలా దుస్థితిలో దాన్ని చూడడం జరిగింది. అది చూసిన నేను ఒక వీడియో చేసి ఇలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాన్ని కొంతమంది మన గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారికి షేర్ చేయడం జరిగింది. ఆయన తన ట్విట్టర్ పేజీలో దాని యొక్క బాగు గురించి, ఇలాంటి పురాతన కట్టడాలు సమిష్టిగా కలిసి మనమందరం బాగు చేయాలని, దానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఒక సందేశాన్ని అయితే ఆయన తెలపడం జరిగింది. అద్భుత శిల్పాలతో అలరారుతున్న ఈ మెట్ల బావిని ఎవరూ పట్టించుకోకపోవడంతో చెట్లు చెత్తతో నీరు కలుషితంగా మారింది. నంద్యాలకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమం చేపట్టి బావిని శుభ్రం చేసి ఒక రూపుకు తీసుకొచ్చారు. ఈ బావి దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మితమైందని అక్కడున్న శిలాశాసనాల ప్రకారం తెలుస్తోంది. ఈ మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లే భక్తులు బావి వద్ద సేద తీరేవారని గ్రామస్తులు చెప్తున్నారు. భక్తులు రాత్రిపూట బస చేయడానికి అక్కడ సత్రాలు కూడా ఉండేవంటున్నారు. ఈ మెట్ల బావిలోని జలాలతో గువ్వలకుంట్లలోని శివాలయంలో లింగాన్ని అభిషేకించేవారని చరిత్ర చెప్తోంది. మన ఊరు మన గుడి మన బాధ్యత అని ఒక కార్యక్రమాన్ని చేపట్టి మేము మా తోటి మిత్రులు లైక్ మైండెడ్ అందరు కూడా కలిసి ఈ గుడులు శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆదివారం అనగా నిన్న 15 డిసెంబర్ 2024 గువ్వలకుంట అనే ఒక గ్రామంలో ఒక పురాతనమైనటువంటి శిల్ప సంపద ఉన్నటువంటి బావి ఏదైతే పాడుబడి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉందో అది సోషల్ మీడియాలో చూసి ఆ బావిని మేము వెళ్ళి శుభ్రం చేయడం జరిగింది. ఒక 100 మంది వాలంటీర్లు ఈ గుడి శుభ్రం చేశాం. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ బావి దగ్గరున్న శిల్ప సంపద ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రభుత్వం ఈ వైపు దృష్టి సారించి ఈ బావికి పునర్వైభవం తేవాలని గ్రామస్తులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.